మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భర్త కావాలంటూ భార్య ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన పామిడి మండలం ఎదురూరు గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను మనము అమ్మాయి వారి తండ్రి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏం జరిగింది అసలు? సార్, నా కూతురు 1.5 year అయింది మ్యారేజ్ అయ్యి. ఎదురూరు గ్రామానికి ఇచ్చినాను. అల్లుని పేరు వచ్చి దాదావలి. వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్లే. పిల్లోడు వాళ్ళు ఒకడే కొడుకు, 3 ఆడపిల్లలు అతనికి. నేనేదో బాగుంటారని చెప్పి, ఏదో సాఫ్ట్వేర్ అని చెప్పి, ఏదో బాగున్నాడు పిల్లోడు అని చెప్పి వాళ్ళు అడిగిన కట్నము, వాళ్ళు అడిగిన డబ్బు, వాళ్ళు అడిగిన బంగారు దగ్గర ఒక 40 లక్షలు క్యాషు, ఓ 30 తులాలు గోల్డ్, ఒక తార్ బండి, ఒకటి 2 wheeler జీటీ బండి అన్నీ ఇప్పించి చాలా హ్యాపీగా 1.5 year హ్యాపీగా గడిపినారు. మరి తర్వాత అప్పుడప్పుడు కూడా అంత అమౌంట్ ఇమ్మంటే కూడా నేను సరే అనుకుంటూ చేసుకుంటూ చాలా అమౌంట్ కూడా ఇచ్చుకుంటూ వచ్చినాను. కానీ పాప మీద ఎటువంటి ప్రేమ లేకోకుండా వాళ్ళు ఆ రోజు నుంచి కూడా పాపని హరాస్మెంట్ చేస్తున్నారు. కానీ నాకు తెలియకుండా ఆల్రెడీ ఇంతకుముందు కూడా అతనికి 2 ఎంగేజ్మెంట్లు తెగిపోయినాయని చెప్పి కూడా నాకు మళ్ళీ న్యూస్ నిన్న తెలిసింది. పాపకి హార్ట్లో చిన్న హోల్ ఉంది అని చెప్పి అది చెప్తే డాక్టర్లు ఏహెచ్డి అంటారు దాన్ని డాక్టర్లు చెప్తే నేను దాన్ని బెంగళూరు NH నారాయణ హృదయాలయ హాస్పిటల్లో దాని ట్రీట్మెంట్ చేపించేసిన, ఆ రోజే చేపించినాను. కానీ దానివల్ల ఎటువంటి ప్రాబ్లం. అమ్మాయికి ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది? 1 నెల అయింది. అమ్మాయికి సమస్య వచ్చి 1 నెల అయింది అంతే. పెళ్ళయ్యి 1.5 సంవత్సరం అయితే ఆ అమ్మాయికి సమస్య వచ్చి నెల అయింది. ఆ సమస్య వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ ఆడపిల్లలు 3 కలిసి పాపని ఎట్లాగైనా వదిలించుకోవాలని అదనపు కట్నం కోసం ఇంకా డబ్బులు తెమ్మని చెప్పి వేధిస్తూ పాప ఈరోజు కాపురానికి పోయింటే ఆ అమ్మాయిని కొట్టి హింసించి చేసినందున నా కూతురు ఈరోజు చనిపోవడానికి బాధితులైనారు. వాళ్ళు మందు తాగింది నా కూతురు. ఇది సార్ జరిగిన విషయం అయితే. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుత అమ్మాయి పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉంది. వాళ్ళు మొన్న మా నెల కిందట ఏదో భూమి కొంటాము మేము నీ మీద రిజిస్టర్ చేపిస్తామని అమ్మాయి పేరు మీద బాగా ప్లాన్ వేసి పకడ్బందీగా గోల్డ్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వారి మధ్య ఏ దేని మీద వారి మీద అంటే వివాదం తలెత్తుతుంది? ప్రధానంగా వివాదం వచ్చేసి ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నారు మొగుడు పిల్లలు. వీళ్ళు ప్రధాన ఈ ఏహెచ్డి హోల్ అనేది వాళ్ళకు ఒక పెద్ద కారణం అయిపోయింది. కానీ దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రతి ఒక్క డాక్టరు చెప్పారు పిల్లలది ఎటువంటి సమస్య లేదు దీనికి అని చెప్పినారు. అయినా కూడా వాళ్ళు మూర్ఖంగా ఎంత చెప్పినా వినుకోకుండా పాప మీద హరాస్మెంట్ చేస్తున్నారు. అంటే వివాదం ఎన్ని రోజులు అయింది వారి మధ్య వివాదం తలెత్తి అంతా 1.5 నెల అయిందంతే. 1.5 నెల 1.5 నెల అంటున్నారు కదా. అంటే అమ్మాయి ఎక్కడ ఉంది? అంటే వారి దగ్గరే ఉందా లేక మీ ఇంట్లో ఉందా? అమ్మాయి వచ్చేసి ఆపరేషన్ అయిన తర్వాత నేను ఇంటికి తీసుకెళ్ళా. ఒక 20 days తర్వాత వదలడానికి వెళ్ళా. ఆ రోజు ఏదో వద్దు అని అన్నారు. సరేలే అని చెప్పి పాప నాకు మొగుడే కావాలని ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం వాళ్ళ తమ్ముడు పాప ఇద్దరూ వెళ్ళి ఇంటి దగ్గర పాపని వదిలేసి నా కొడుకు వచ్చాడు బయటికి. కానీ అత్త కూడా ఆమెను కొట్టడము, మరి ఇంకా ఎవరో 2 అబ్బాయిలు కూడా కొట్టినారు పాపని. అమ్మాయికి న్యాయం జరగల సార్. ఏం లేదు, మా అమ్మాయికి మా అల్లునికి మా అమ్మాయికి మధ్యలో ఒక 3 ఆడపిల్లలు, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. మెయిన్గా మున్ని వాళ్ళ అక్క మున్ని అనే ఆమె, దిల్షాదు, మున్ని వాళ్ళ భర్త సాదక్ వలి, వీళ్ళు ఎంత చెప్పినా వినుకోకుండా ఈ అమ్మాయిని ఎట్టు తిరిగి వదిలించుకోవాలని ఒక దురసంకల్పంతో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళనందరినీ విచారించి నా కూతురికి న్యాయం చేయాలని, నా అల్లుడిని నన్ను కలపాలని నేను కోరుకుంటున్నాను సార్. అంతే, ఏం లేదు. చెప్పమ్మా, ఏమైంది? నా భర్త కావాలని చెప్పిపోయింటే నా భర్త నన్ను వద్దు అని చెప్పినాడు. ఏం పేరు మీ భర్త పేరు? దాదావలి. అత్త వచ్చేసి పిండి. అయినా సర్లే అత్త ఈసారికి ఒక్కసారికి క్షమించేయని చెప్పినాడు. కానీ అత్త కొద్ది పంపించేసినారు.
ఇంట్లో నుంచి బీగాలు వేసేసినారు. అప్పుడు బీగాలు వేసినందుకు నేను తాగిన. అసలు ఒకటే పోయింది సంసారం కాలని పోయింటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈయన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇది చేస్తారు. ఎవరు ఫ్రెండ్స్ అమ్మా? నా భర్త వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరు ఎవరు ఇద్దరు ఉన్నారు అంకుల్. వాళ్ళు వీళ్ళకి ముందు మా ఆడబిడ్డలకి ఇప్పుడు 2 నెలల కిందట కొట్లాడుతున్నారు. ఆ ఖర్చుతో పడిస్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు మీ భర్త ఇంట్లో లేవా? లేదనుకోని ఈరోజు పోయినా నేను. నా సంసారం కావాలని చెప్పి నా తమ్ముడిని పిలుచుకొని పోయినా. పోతే ఆయన నువ్వు వద్దు వద్దు అంటారంటే మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 1.5 సంవత్సరం.